ధాత్రి అన్నం ప్లేట్ ఇవ్వటంతో వైజయంతి అన్నం ప్లేటు పట్టుకొని ఒక మూలన కూర్చొని తింటూ ఉంటుంది. అప్పుడే కేదార్ కూడా తన భోజనం ప్లేటును పట్టుకొని వైజయంతి పక్కన కూర్చుంటాడు. ఇక యువరాజ్, నిషి అయితే కోపంగా చూస్తూ ఉంటారు. పిన్ని, ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా నేను నీకు తోడుగా ఉంటాను పిన్ని, తినండి పిన్ని, మీకు తోడుగా నేనున్నాను అని కేదార్ చెప్తూ ఉంటే వైజయంతి చాలా ప్రేమగా కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. ఆవిడికే దిక్కు లేదు, నువ్వేమో పెద్ద ప్రేమ చూపిస్తూ ఇంకా ఆవిడ్ని బుట్టలో వేసుకుందాం అనుకుంటున్నావా, ఆవిడికేముందని నువ్వు బుట్టలో వేసుకోవటానికి అని నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా వైజయంతి తింటూ ఉంటే పొరమాలిపోతుంది. పిన్ని, వాటర్ తాగండి పిన్ని అని కేదార్ చాలా ప్రేమగా తాగిస్తూ ఉంటే ఈసారి వైజయంతి మరింత ప్రేమగా ఎప్పుడూ లేని విధంగా కేదార్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. మీరు ఆగండి పిన్ని, నేను తినిపిస్తాను కదా అని కేదార్ తినిపిస్తూ ఉంటే వైజయంతి చాలా ఎమోషన్గా ఫీల్ అవుతూ తింటూ ఉంటుంది. ధాత్రి, శ్రీవల్లి మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటే సుధాకర్, కౌశికి, యువరాజ్ మౌనంగా చూస్తూ ఉంటారు. కాసేపు అలా తినిన తర్వాత ఇక చాలబ్బి, నాకు కడుపు నిండిపోయింది అంటూ వైజయంతి ఏడుస్తూ వెళ్తుంది. బాబాయ్, పిన్ని మనసుని ఇక బాధ పెట్టకండి, కొన్ని రోజులు ఏమీ మాట్లాడకండి అని కౌశికి అంటే, ఎవరిని బాధ పెడుతున్నారు కౌశికి అని సుధాకర్ అంటాడు. అది కాదు బాబాయ్, కొన్ని రోజులు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే సరిపోతుంది కదా అని కౌశికి అంటే సుధాకర్ అన్నం తినకుండా వెళ్ళిపోతాడు. దాంతో శ్రీవల్లి కూడా అన్నం తినకుండా లేచి వెళ్తుంది. అక్క, నువ్వు ఆవిడ్ని సపోర్టు చేస్తూ నాన్నకి కోపం తెప్పించకక్క, నువ్వు ఆవిడ గురించి మాట్లాడకపోతేనే బాగుంటుంది అంటూ రానిషి మనం కూడా వెళ్దామని వాళ్ళు కూడా తినకుండా వెళ్తారు. పిన్ని బాధ చూడలేకపోతున్నాను అని కౌశికి అంటే అవునక్క అని కేదార్ అంటాడు. కొన్నిసార్లు ఇలాంటి బాధలు పడవలసిందే కేదార్, అలా బాధపడితేనైనా ఏదో ఒక రోజు ఆవిడ ఆ బాధను భరించలేక నిజం ఒప్పుకుంటుంది కదా, కాబట్టి మనకు కూడా తప్పదు అని ధాత్రి అంటే సరేనని కౌశికి అంటుంది. తర్వాత మీనన్ దగ్గరికి దేవా వచ్చి, బై, ముంబై నుండి ఒక కన్సైన్మెంట్ వచ్చింది కదా, దానిని దించి తీసుకురావటానికి యువరాజ్ లాంటి దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులు మన దగ్గర ఎవరు కూడా లేరు బై, ఇప్పుడు ఎలా ఆ సరుకుని ఇక్కడికి తీసుకురావడం అని దేవా అంటుంటే, బై, నువ్వు వెళ్ళావంటే అది చాలా ప్రమాదకరం, మరి యువరాజ్ రానని చెప్తున్నాడు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అని పక్కనే ఉన్న టీనా అడుగుతూ ఉంటుంది. సరే, యువరాజ్ని నేను ఎంతో భయపెట్టాను, అయినా కూడా వాడు అసలు నా మాట వినటం లేదు. సరే, వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు, గాడిదతో మాట్లాడుతున్నాననుకుంటూ ఒకసారి యువరాజ్తో మాట్లాడి చూస్తాను అని మీనన్ వెంటనే యువరాజ్కి కాల్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఎందుకు ఈ బాయ్ ఫోన్ చేస్తున్నాడు అని యువరాజు ఫోన్ని లిఫ్ట్ చేయడు. అయినా కూడా మీనన్ మళ్ళీ రెండోసారి ట్రై చేస్తూ ఉంటాడు. చెప్పు బాయ్ అంటూ యువరాజు ఈసారి లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే అప్పుడే నిషి అక్కడికి వచ్చి వెనక వైపు నుంచి మొత్తం వింటూ ఉంటుంది. ఏంటి యువరాజ్, నా ఫోన్ తీయాలా వద్దా అని ఆలోచిస్తున్నావా అని మీనన్ ప్రశ్నిస్తూ ఉంటే, మరి లేకపోతే నువ్వు చేసింది ఏంటి బాయ్, నువ్వు చేసింది చిన్న పనా అని యువరాజ్ అంటాడు. చూడు యువరాజ్, కొన్నిసార్లు ఎన్నో చేస్తుంటాం, అవన్నీ కూడా పట్టించుకోకూడదు, అయినా నువ్వు నా మాట వింటే అంతవరకు వచ్చి ఉండేదే కాదు కదా, అయినా జేడీకేడి నిన్ను కాపాడేస్తారని అనుకుంటున్నావా, ఎప్పుడు అలా జరగదు యువరాజ్, ఎప్పుడో ఒకసారి ఒక్కొక్కరుగా నా చేతిలో చచ్చిపోతారు, అప్పుడేం చేస్తావు, ముందు వచ్చి ఆ సరుకు కన్సైన్మెంట్ని మొత్తం కూడా నువ్వే పోర్ట్ నుంచి ఇక్కడికి తీసుకురావాలి అని మీనన్ చెప్తుంటే, చూడు బాయ్, నేను రావటం కుదరదు, నేను వచ్చానంటే అక్కకి ఈసారి ఖచ్చితంగా దొరికిపోతాను, నాకు బిజినెస్ అంతా చేజారిపోతుంది, నన్ను మా అక్క దూరం పెట్టేస్తుంది, ఆస్తి కావాలంటే నేను రావటం కుదరదు బాయ్, ఎన్నిసార్లు చెప్పాలి అని యువరాజ్ చెప్తుంటే, చూడు యువరాజ్ అని మీనన్ అడుగుతూ ఉంటే వెంటనే నిషి ఫోన్ లాక్కొని, బాయ్, యువరాజ్ వస్తున్నాడు, నేను పంపిస్తాను అని నిషి చెప్తుంది. నా తమ్ముని భార్య మంచి డెసిషన్ తీసుకుంది, నువ్వు వెంటనే పంపించు, యువరాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి నిషి, నేను వెళ్తే ఇప్పుడు చచ్చిపోయినా పర్వాలేదా, నేనెందుకు వెళ్ళాలి అని యువరాజ్ అంటే, నువ్వు వెళ్ళకపోతే ఆ మీనన్ నన్ను చంపేస్తాడు కాబట్టి అని నిషి అంటుంది. అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదా, నువ్వు క్షేమంగా ఉంటే చాలా అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటే, చూడు, నువ్వు క్షేమంగా ఉండి నన్ను క్షేమంగా చూసుకునే బాధ్యత నీదే, ఆ మీనన్ దగ్గరికి వెళ్ళి గడ్డం పట్టుకుంటావో కాళ్ళు పట్టుకుంటావో నాకు అనవసరం, నేను క్షేమంగా ఉండటం కావాలి, ముందు నువ్వు వెళ్ళు అని నిషి అంటుంది. నీలాంటి భార్య నాకు రావటం నేను చేసుకున్న దురదృష్టం, చీ అంటూ చీకొట్టి యువరాజ్ బయటికి వస్తాడు. అయితే వైజయంతి డోర్ దగ్గర ఉండి ఇదంతా వినేసి ఉంటుంది. అబ్బోడా నువ్వు వెళ్ళకబ్బోడా, కౌశికి నీకు బిజినెస్ రానివ్వదు, నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది అని
వైజయంతి బతిమలాడుతూ ఉంటుంది. ఛీ! నువ్వు నాకు చెప్తున్నావు. అసలు నీ ముఖం చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉందని చెప్పాను కదా! మర్యాదగా అడ్డు తప్పుకో. ఇంకెప్పుడు కూడా నాతో మాట్లాడాలని కూడా చూడకు. నువ్వు నాకు అమ్మేంటి అని మళ్ళీ చీకొట్టి యువరాజ్ వెళ్ళిపోతాడు. బై నాకు కాస్త సమయం ఇవ్వండి. మా అక్కకి తెలియకుండా నేను సాయంత్రం లోపు వస్తాను అని యువరాజ్ చెప్పడంతో, సరే అలాగే ఇప్పటికే లేట్ చేసావు. సాయంత్రం వరకు మాత్రమే నీకు గడువు అని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత భరద్వాజ, రేఖ ఆటో దిగి ₹300 ఆటో అతని చేతిలో పెడతారు. ఏంటి ఇంకో 300 ఇవ్వాలి, మొత్తం 600 అని ఆటో అతను అనడంతో, అదేంటయ్యా మేము 300కే కదా మాట్లాడుకున్నాం అని అతను అంటాడు. మీకు అడ్రస్ సరిగ్గా తెలియకపోవటంతో ఊరంతా తిప్పి తిప్పి నన్ను తీసుకొచ్చారు కాబట్టి ఇంకో 300 ఎక్స్ట్రా ఇవ్వవలసిందే అని ఆటో డ్రైవర్ అంటే, ఏంటయ్యా నువ్వే ఆ సందులు ఈ సందులు తిప్పావు, మేమిక్కడ కరెక్ట్ అడ్రస్సే చెప్పాము అని భరద్వాజ అంటే, లేదు ఇంకో 300 ఇస్తావా లేదా, లేకుంటే నేను అసలు వదిలే ప్రసక్తే లేదు అని ఆటో డ్రైవర్ అంటాడు. ఏంటండి వారితో గొడవేంటి, ఆ 300 ఇచ్చేయండి అని రేఖ అంటే, ఇలాంటి వాళ్ళకి ఇస్తూ వెళ్తూ ఉంటే వీళ్ళు ఇలాగే తయారవుతారు, ఎరా నేనైతే ఇవ్వను అని భరద్వాజ అంటే, మర్యాదగా ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తానని షర్టు కాలర్ పట్టుకొని ఆటో డ్రైవర్ నిలదీస్తూ ఉంటాడు. ఏంట్రా నన్నే చంపేస్తానంటావా అని భరద్వాజ కూడా వాడి కాలర్ పట్టుకుంటాడు. ఈ లోపల రేఖ, నిషి నిషి ఇలారా, ఈ ఆటో డ్రైవర్ మీ నాన్నతో గొడవ పడుతున్నాడు చూడు అని కేకలు పెట్టడంతో ధాత్రి, కేదార్, నిషి, కౌశికి, వైజయంతి అందరూ పరుగులు పెడుతూ బయటికి వస్తారు. ఏమైంది అని ధాత్రి అడగటంతో, మేమేమో 300కి మాట్లాడుకున్నాము, ఇంకో 300 ఎక్స్ట్రా ఇవ్వాల్సిందే, లేకపోతే మీ నాన్నని చంపేస్తానని ఎలా ర్యాష్గా మాట్లాడుతున్నాడో చూడు అని రేఖ జరిగిన విషయం మొత్తం చెప్పటంతో వెంటనే ధాత్రి వాడి చెంప పగలగొడుతుంది. వాడు కాస్త కింద నేల కత్తుక్కుంటాడు. వెంటనే ధాత్రి ఇంకా అస్సలు వదలకుండా కాల్తో వాడి డొక్కలో కొట్టేస్తూ ఉంటుంది. కౌశికి, వైజయంతి నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అలా ధాత్రి కాల్తోనే వాణ్ణి చితక్కొట్టిన తర్వాత మళ్ళీ షర్టు కాలర్ పట్టుకొని పైకి లేపి, ఏంట్రా నువ్వు ఇలా అడుగుతూ ఉంటే ఇస్తూ ఉంటారనుకుంటున్నావా, నువ్వు ఇలా మోసం చేస్తూ ఉంటే నీ డబ్బులన్నీ కూడా హాస్పిటల్ ఖర్చులకే పోతాయి, ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి నాలాంటి వాళ్ళు తగులుతారు కదా, ఇంకోసారి ఇలాంటి మోసం చేస్తావా అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, లేదు మేడం ఇంకెప్పుడు ఇలా చేయను మేడం, ప్లీజ్ మేడం నన్ను కొట్టకండి మేడం అని అతను వేడుకుంటూ ఉంటాడు. నిజాయితీగా బ్రతుకు, అంతేకాని మోసం చేయాలని చూడకు, నీకు రావాల్సిన డబ్బులు వచ్చాయి కదా వెళ్ళిపో అని ధాత్రి అంటోంది. కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అందరూ చాలా షాకింగ్గా ధాత్రి వైపు చూస్తూ ఉండటంతో ధాత్రి తేరుకొని, అయ్యో ఎవరైనా నా ముందు మోసం చేస్తూ ఉంటే, అందులోనూ నా తండ్రిని అనేసి మాటలు అంటుంటే నాకు ఎక్కడలేని ఆవేశం వచ్చింది, అందుకే నాకు తెలియకుండానే అలా కొట్టేశాను అని ధాత్రి కవర్ చేస్తూ ఉంటే, ఎవరైనా తండ్రి బాధపడుతూ ఉంటే ఏ ఆడపిల్లైనా ఇలాగే స్పందిస్తుందిలే ధాత్రి అని కేదార్ అంటే, నిన్నేనే అంటున్నాడు అని రేఖ నిషితో అంటుంది. ఖచ్చితంగా ఈ జగదాత్రి పోలీసే, లేకపోతే అన్నేసి దెబ్బలు అంత స్పీడుగా అంత పిడిగుద్దులు ఎలా కొట్టగలదు అని కౌశికి మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. అయినా ఇంట్లో 2 కార్లు ఉండగా మీరెందుకు ఆటోలో వచ్చారు అని నిషి అంటే, అవును ఎందుకు వచ్చారని ధాత్రి అంటుంది. సర్వీస్కి ఇచ్చామమ్మా, క్యాబ్ బుక్ చేస్తుంటే బుక్ అవ్వలేదు, అందుకే ఆటోలో రావాల్సి వచ్చిందని భరద్వాజ అంటే, ఒక ఫోన్ చేస్తే మేమే పంపించే వాళ్ళం కదా అని ధాత్రి అంటుంది. ఇలా ఆటోలో వచ్చి మా పరువు తీశారని నిషి అంటే, చూడు మేమైతే నడుస్తూ రాలేదు కదా అని రేఖ అంటుంది. అలా వచ్చి ఉంటే ఇంకా పరువు పోయి ఉండేది అని నిషి అంటే, చూడు పరువు అనేది ప్రవర్తనలో ఉంటుంది, మీలా అయితే మా పరువు పోలేదులే అని రేఖ అనడంతో, అంటే యువరాజు గురించి మాట్లాడుతున్నావా అని నిషి గొడవ పడుతూ ఉంటుంది. బయట నిలబెట్టి ఏంటి మాటలు, ముందు లోపలికి వెళ్దాం రండి అని కౌశికి మాట మార్చేస్తుంది. ఇక లోపలికి రాగానే శ్రీవల్లిని చూసి ఎవరని భరద్వాజ అడగటంతో, వదిన ఒక అమ్మాయిని తీసుకువచ్చిందని చెప్పాను కదా నాన్న, తనే శ్రీవల్లి అని ధాత్రి చెప్తుంది. ఇంతకీ ఏంటి విశేషం అని సుధాకర్ అడగటంతో, కార్తీక మాసం కదా నోములు నోచుకుంటున్నాము, తోరణాలు ఇద్దామని వచ్చాము, 2 కూతుర్లని పిలవటానికి వచ్చామని భరద్వాజ రేఖ చెప్పటంతో, మీకు ఒక్కరు మాత్రమే కూతురు, అది మేము మాత్రమే అని జగదాత్రి వాళ్ళని పిలవకూడదని నిషి, యువరాజు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఏదైనా మా సాంప్రదాయం అందుకే అంటూ అందరికీ తాంబూలం ఇచ్చి మరీ పిలిచిన రేఖ నిషిని మాత్రం రావద్దని చెప్తుంది. మేము మాత్రమే ఎందుకు రావద్దంటూ నిషి రేఖతో గొడవ పడుతూ ఉంటుంది.